ఈ రోజు నుండి 230 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమి ఈ రోజు ఉన్న భూమిలాగా కాకుండా పూర్తి భిన్నంగా ఉండేది. అప్పటికి మన పూర్వీకుల ఉనికి కూడా లేదు. 98 నుండి 115 ఫీట్ల పొడవు గల భారీ భయంకరమైన జీవులు ఈ భూమిని ఏలుతూ ఉండేవి. ఆ భయంకరమైన జీవులే డైనోసార్లు. ఈ డైనోసార్లు నేటి బిల్డింగ్ల కన్నా పొడవుగా ఉండేవి. వాటి యొక్క దవడ పండ్లు దృఢంగా ఉండేవి. అంటే మన థైలో ఉండే స్ట్రాంగెస్ట్ బోన్ అయినటువంటి ఫేమర్ బోన్ని కూడా కనురెప్పపాటులో నుజ్జు చెయ్యగలవు. ఆ డైనోసార్లు గంటకి 90 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టగలవు. అటువంటి ఆ భయంకరమైన జీవులు దాదాపు 170 మిలియన్ సంవత్సరాల వరకు ఈ భూమిని పాలించాయి. కానీ ఒకరోజు ఒక విషాదమైన ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటన తర్వాత ఈ భూమిపై ఉన్న భారీ జీవులు ఒక్కసారిగా కనుమరుగైపోయాయి. ఎగ్జాక్ట్లీ ఆ రోజు ఏం జరిగింది? ఎలా ఇంత పెద్ద వినాశనం ఈ భూమిపై చోటు చేసుకుంది? రండి తెలుసుకుందాం. డైనోసర్ అనే పదం గ్రీక్ నుండి వచ్చింది. ఈ డైనోసర్ అనే పేరు డీనోస్ మరియు సారోస్ నుండి ఏర్పడుతుంది. డీనోస్ అంటే టెరిబుల్, సారోస్ అంటే లిజర్డ్. ఒక టెరిబుల్ లిజర్డ్ లేదా భయంకరమైన బల్లి అని అర్థం. 1841లో రిచర్డ్ ఓవెన్ అనే శాస్త్రవేత్త మొదటిసారి వీటికి డైనోసార్ అనే పేరుని ఉపయోగించారు. ఎందుకంటే అదే సంవత్సరంలో ఈ భయంకరమైన జీవుల యొక్క అవశేషాలు ఈ పేలియంటాలజిస్టులకు లభించాయి. ఆ సమయంలో ఈ డైనోసార్ల గురించి ఎవరికీ అంతగా తెలియదు. దొరికిన కొన్ని డైనోసార్ల అవశేషాల ఆధారంగా ఊహించి కొన్ని చిత్రాలను వేశారు. ఆ డ్రాయింగ్స్ ఈ రోజు ఉన్న డైనోసార్ల కన్నా పూర్తి భిన్నంగా ఉన్నాయి. మొదటిసారి దొరికిన మెగాలోసారస్ ఫాజిల్స్ ని ఆధారంగా చేసుకుని ఇదిగో ఈ విధంగా డ్రాయింగ్స్ వేశారు. ఇప్పుడు ఉన్న డైనోసార్ల డ్రాయింగ్స్ తో పోలిస్తే అవి పూర్తి భిన్నంగా ఉన్నాయి. అలాగే ఆ డైనోసార్లపై పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలకు ఈ డైనోసార్లకు సంబంధించి ఇంకా కొన్ని ఆధారాలు దొరకడం వల్ల ఆ డ్రాయింగ్స్ ని మాడిఫై చేస్తూ వచ్చారు. దాదాపు 200 సంవత్సరాల పరిశోధనల తర్వాత డైనోసార్లు ఈ విధంగా ఉంటాయి అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు పేలియంటాలజిస్టుల ద్వారా దాదాపు 10,000కు పైగా డైనోసార్ ఫాజిల్స్ మరియు 900కి పైగా భిన్నమైన డైనోసార్ల జాతులని కనుగొన్నారు. 2003 నుండి 2023 వరకు ప్రతి సంవత్సరం దాదాపు 45 కొత్త జాతుల డైనోసార్ ఫాజిల్స్ ని వెలికి తీస్తున్నారు. ఇక ఇక్కడితో పేలియంటాలజిస్టుల పని అయిపోయిందని అనుకోవద్దు. ఒకసారి ఈ ఫొటోస్ ని చూడండి. 2021లో 42 భిన్నమైన కొత్త జాతి డైనోసార్లను కనుగొన్నారు. వీటన్నిటిలో చీలీలో కనుగొన్న ఈ విచిత్రమైన డైనోసార్ ని చూడండి. దీని తోక ఒక బ్లేడ్ లాంటి ఆయుధం లాగా మరియు దాని మూతి ఒక ముక్కులాగా ఉంది. పేలియంటాలజిస్టులు దీనికి స్టెగోరోస్ ఎలెన్గాసెన్ అని పేరు పెట్టారు. ఓవరాల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఈ డైనోసార్ల గురించి చాలానే తెలుసుకున్నాం. ఇప్పుడు మనకు వీటిపై పూర్తి అవగాహన ఉంది. కాబట్టి వీటి గురించి పూర్తి విషయాలను మొదటి నుండి తెలుసుకుందాం. ఈ రోజు నుండి 230 నుండి 240 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ డైనోసార్లు ఈ భూమిపై జీవించేవి. ఇది ఎలా తెలుసుకున్నారంటే ఆఫ్రికాలో శాస్త్రవేత్తలకు ఒక పురాతనమైన డైనోసార్ ఫాజిల్ దొరికింది. కార్బన్ డేటింగ్ చేయడం ద్వారా అది 230 మిలియన్ సంవత్సరాల పురాతనమైనదని తెలిసింది. దాన్ని బట్టి డైనోసార్లు 230 మిలియన్ సంవత్సరాల నాటివని చెప్పగలుగుతున్నారు. ఒకవేళ దీనికన్నా ఇంకా పురాతనమైన డైనోసార్ ఫాజిల్ దొరికితే మళ్ళీ ఈ లెక్క మారవచ్చు. కానీ ఇప్పటి వరకు దానికంటే పురాతనమైన డైనోసార్ ఫాజిల్ మాత్రం ఎక్కడా దొరకలేదు. ఆ సమయంలో మన భూమి యొక్క పరిస్థితి కూడా వేరుగా ఉండేది. ఈరోజు ఏవైతే ఏషియా, ఆఫ్రికా, యూరోప్, ఆస్ట్రేలియా, అమెరికా కాంటినెంట్స్ ని మీరు చూస్తున్నారో అవి 300 మిలియన్ సంవత్సరాల క్రితం అన్ని ఒకే సూపర్ కాంటినెంట్ గా కలిసి ఉండేవి. దాన్నే ప్యాంజియా అని అంటారు. సైంటిస్టుల ప్రకారం ఈ ప్యాంజియా మొదట్లో ఇలా ఉండేది. అలాగే ఈ రోజు ఉన్న కాంటినెంట్స్ ఆ సమయంలో ఎక్కడ ఏ ప్రదేశంలో ఉండేవో ఇక్కడ మీరు చూడవచ్చు.
ఆ సమయంలో మన భూమి యొక్క పూర్తి క్లైమేట్ పొడిగా ఉండేది, వర్షాలు కూడా చాలా తక్కువగా ఉండేవి. ఆ సమయాన్ని మనం ట్రయాసిక్ పీరియడ్ అని పిలుస్తాం. ఆ పీరియడ్లోనే కొత్త కొత్త జాతుల డైనోసార్లు ఎవాల్వ్ అయ్యాయి. మెల్లిమెల్లిగా డైనోసార్లు భూమిపైకి రావటం ప్రారంభించాయి. మొదట్లో డైనోసార్లు చాలా చిన్నవిగా ఉండేవి, అంటే కేవలం 2 మీటర్లు మాత్రమే. ఉదాహరణకు ఇయోరాప్టర్, ఇవి ట్రయాసిక్ పీరియడ్లో ఉన్న డైనోసార్లు. వీటినే పూర్తి డైనోసార్ జాతుల పూర్వీకులని కూడా అంటారు. అదే సమయంలో పూర్తి జంతువులపైన ఆధిపత్యాన్ని చెలాయించే జీవులు కూడా ఉండేవి, అవే రెప్టైల్స్. వీటిలో కొన్ని చూడడానికి క్యూట్గా కూడా ఉండేవి. ఒకసారి దీన్ని చూడండి, దీన్నే యునోటోసారస్ అని అంటారు. ఈ యునోటోసారస్ని పూర్తి తాబేలు జాతికి పూర్వీకులు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక సమయంలో ముందుకు వెళుతున్న కొద్దీ భూమిపై ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. 201 మిలియన్ సంవత్సరాల క్రితం ట్రయాసిక్ పీరియడ్ ముగిసిపోయింది. అప్పుడున్నట్టుండి హఠాత్తుగా భూమి యొక్క క్లైమేట్లో మార్పు వచ్చింది. ఏదైతే పాంజియా ఉందో అది ముక్కలు ముక్కలుగా విరిగిపోవడం ప్రారంభించింది. కాంటినెంట్స్లో క్రాక్స్ రావడం మొదలయ్యాయి. ఈ క్రాక్స్లో పెద్ద పెద్ద అగ్నిపర్వతాలు ఏర్పడ్డాయి. ఏర్పడిన ఆ అగ్నిపర్వతాలు పేలడం, తద్వారా వాటి నుండి ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్లు, సల్ఫర్ డయాక్సైడ్లు విడుదలయ్యాయి. దీని కారణంగా ఇంటెన్స్ గ్లోబల్ వార్మింగ్ ఫామ్ అయింది. అప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ మరియు ఏరోసోల్స్ వెళ్ళి భూ వాతావరణంలో కలవడం వల్ల సన్లైట్ కూడా బ్లాక్ అయిపోయింది. ఓషియన్స్ అన్ని యాసిడిఫికేషన్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అప్పుడు జరిగింది ఏమిటంటే క్లైమేట్ వేగంగా చేంజ్ అవుతూ వచ్చింది. ఆ సమయంలో ఉన్న జంతువులకు జీవించడం చాలా కష్టంగా మారిపోయింది. చాలా రెప్టైల్స్ మరియు ఇతర జంతువులు కోల్డ్ బ్లడ్ని కలిగి ఉండేవి. అవి టెంపరేచర్ చేంజెస్ని టాలరేట్ చేయలేకపోయేవి. కానీ ఏవైతే డైనోసార్లు ఉన్నాయో అవి వార్మ్ బ్లడ్ని కలిగి ఉండేవి, అంటే ఉడుకు రక్తం. అందుకే డైనోసార్లు అంత కోల్డ్ టెంపరేచర్లో కూడా సర్వైవ్ చెయ్యగలిగేవి. 6 లక్షల సంవత్సరాల వరకు ఈ అగ్నిపర్వతాలు పేలడం, వాతావరణంలో మార్పులు చేర్పులు జరగడం కొనసాగుతూనే ఉంది. దీని కారణంగా మిగిలిన ఆల్మోస్ట్ అన్ని జాతుల జీవులు ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఇక భూమిపై మిగిలినవి కేవలం డైనోసార్స్, క్రోకోడైల్స్, టర్టిల్స్ మరియు ఎర్లీ మ్యామల్స్. ఈ సమయాన్నే ట్రయాసిక్ జురాసిక్ ఎక్స్టింక్షన్ ఈవెంట్ అని పిలుస్తారు. నేను ముందు చెప్పిన దాని ప్రకారం ఎప్పుడైతే ట్రయాసిక్ పీరియడ్ ఎండ్ అవుతుందో అప్పుడు జురాసిక్ పీరియడ్ ప్రారంభమవుతుంది. ఈ మధ్య సమయంలో డైనోసార్లు మిగిలిన అన్ని జీవులపై తమ ఆధిపత్యాన్ని చెలాయించేవి. కానీ ఎవల్యూషన్లో భాగంగా కొన్ని డైనోసార్లు బాగా పొడవుగా పెరిగిపోయాయి. ఉదాహరణకు ఎర్లియస్ట్ టైటానోసారస్, ఇది 160 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై జీవించేది. దీని బరువు 15,000 కేజీలు ఉండేది మరియు లెంత్లో 15 మీటర్ల వరకు ఉండేది. అదే సమయంలో కొన్ని ఐకానిక్ డైనోసార్స్ కూడా ఉండేవి. అవి బ్రోంటోసారస్, బ్రాక్చియోసారస్, డిప్లోడోకస్ మరియు స్టిగోసారస్. ఇదే సమయంలో ఎవల్యూషన్లో భాగంగా గాలిలో ఎగిరే డైనోసార్లు కూడా పుట్టుకొచ్చాయి. అందరికంటే ముందు రెక్కలను కలిగి ఉన్న డైనోసార్ ఆర్కియోప్టెరిక్స్. ఇది చూడ్డానికి ఇలా ఉండేది. ఇదే సమయంలో సూపర్ కాంటినెంట్ గా ఉన్న మన పాంజియా 2 ముక్కలుగా విడిపోయింది. వీటినే మనం లౌరేషియా మరియు గోండ్వానా ల్యాండ్ గా పిలుస్తాం. ఈ జురాసిక్ పీరియడ్ తర్వాత వచ్చినదే ద క్రెటేషియస్ పీరియడ్. ఇది 145 మిలియన్ సంవత్సరాల నుండి మొదలుకొని 65 మిలియన్ సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ పీరియడ్ లోనే మనకు కొత్త జాతుల డైనోసార్లు చూడ్డానికి కనిపిస్తాయి. టీరెక్స్, ఈ డైనోసార్ ని మనం చాలా చిత్రాల్లో చూసే ఉంటాం. ఈ టీరెక్స్ అనే డైనోసార్ ఈ క్రెటేషియస్ పీరియడ్ లోనే ఉండేది. కానీ మనం జురాసిక్ పార్క్ అనే మూవీలో చూస్తే ఆ మూవీకి టీరెక్స్ లోగానే ఉంటుంది. కానీ జురాసిక్ పీరియడ్ లో ఈ టీరెక్స్ ఉనికి కూడా లేదు. ఇది క్రెటాషియస్ పీరియడ్ లోనే ఎవాల్వ్ అయ్యింది. జురాసిక్ పీరియడ్ లో లౌరేషియా మరియు గోండ్వానా ల్యాండ్ గా ఏర్పడ్డ పాంజియా మళ్ళీ ముక్కలు ముక్కలు అవడం, ఈ రోజు ఉన్న స్ట్రక్చర్ లాగా ఫామ్ అవ్వడం వంటివి జరిగాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ ఇదే సమయంలో పెరగడం ప్రారంభించాయి. అంతేకాదు మీ ఊహలకు కూడా అందని భయంకరమైన డైనోసార్లు అన్నీ ఈ పీరియడ్ లోనే ఉండేవి. ర్యాప్టోర్స్, ఆర్ముడ్ డైనోసార్స్, పొడవైన హెర్బివోరస్ డైనోసార్స్, భయంకరమైన కార్నివోరస్ డైనోసార్స్, అలాగే టైటానోసారస్, ఇది అతిపెద్ద భూజంతువులలో ఒకటి. అర్జెంటినోసారస్,
ఇదే ప్రపంచంలోనే ఇప్పటి వరకు కనుగొన్న అతి పెద్ద డైనోసార్. దీని బరువు 77,000 కేజీల వరకు ఉండేదని అంచనా. టీరెక్స్ ఇది 40 ఫీట్ల పొడవు ఉండేది. ఆ సమయంలో దీన్ని ఏపెక్స్ ప్రీడేటర్ అని భావించేవారు. అంటే ఫుడ్ చైన్ లో టాప్ ప్లేస్ వీటిదే. వీటికి ఉండే పనులు చైన్సా లాగా ఉండేవి. ఇవి మిగతా డైనోసార్లనే కాకుండా ఆకలి వేస్తే తన తోటి టీరెక్స్ తో ఫైట్ చేసి వాటిని తిని ఆకలి తీర్చుకుంటాయి. అందుకే వీటిని ఆ సమయంలో ఫుడ్ చైన్ లో టాప్ లో పెట్టారు. ఇదే సమయంలో విచిత్రమైన డైనోసార్ ఒకటి ఉండేది. అదే ఆర్నితో మేమెంట్. ఇది చూడటానికి ఆస్ట్రిచ్ బర్డ్ లాగా కనిపించేది. అలాగే గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టేవి. పరిగెట్టడం కాకుండా ఎగిరే డైనోసార్ల గురించి మాట్లాడుకుంటే అతిపెద్ద ఎగిరే డైనోసార్ క్వైట్జాల్కోవట్లస్. వీటి యొక్క వింగ్ స్పాన్ 11 మీటర్ల వరకు ఉండేవి. ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాం, డైనోసార్లకు అన్ని పీరియడ్స్ కంటే ఈ క్రెటేషియస్ పీరియడ్ అనుకూలంగా ఉండేది. క్లైమేట్ వీటికి ఫేవర్గా ఉండేది. కొత్త కొత్త జాతుల డైనోసార్లు ఎవాల్వ్ అవుతున్నాయి. నింగి నుండి ఆకాశం వరకు పూర్తి భూమిని ఏలుతున్నాయి. అంత బాగానే జీవిస్తున్నాయి. కానీ డైనోసార్లు కూడా ఊహించని ఒక రోజు వచ్చింది. ఆ ఒక్క రోజు పూర్తి డైనోసార్లకు చివరి రోజు. ఆ ఒక్క రోజులో అన్ని డైనోసార్లు పూర్తిగా అంతరించిపోతాయి. 10 నుండి 15 కిలోమీటర్ల పొడవున్న ఒక పెద్ద ఆస్టెరాయిడ్ భూమి వైపుకు దూసుకు వచ్చి భూమికి వచ్చి ఢీకొంటుంది. ఇది 66 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. ఇది క్రెటేషియస్ పీరియడ్ ని కూడా మటుమాయం చేసింది. భూమి వైపుగా దూసుకు వస్తున్న ఈ ఆస్టెరాయిడ్ యొక్క స్పీడ్ సెకండ్కి 30 కిలోమీటర్లు లేదా ఒక జెట్ ఎయిర్లైనర్ కన్నా 150 రెట్లు ఎక్కువ. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఈ ఆస్టెరాయిడ్ మెక్సికోలోని యుకాటాన్ పెనిన్సులాలో వెళ్ళి ఢీకొంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆస్టెరాయిడ్ భూమిని ఢీకొన్నప్పుడు 180 కిలోమీటర్ల వెడల్పు గల ఒక పెద్ద బిలం ఏర్పడుతుంది. దీని ప్రభావం కారణంగా అంత వేగంతో వచ్చి ఢీకొన్నప్పుడు దాని నుండి రిలీజ్ అయిన ఎనర్జీ నాగసాకి హిరోషిమాలపై ఉపయోగించిన అటామిక్ బాంబ్ కంటే 1 బిలియన్ టైమ్స్ ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అయ్యింది. ఇది ఢీకొన్నప్పుడు దీని చుట్టుపక్కన ఏవైతే జీవ జంతువులు చెట్లు ఉన్నాయో అవి కను రెప్పపాటులోనే అంతరించిపోయాయి. దీని ప్రభావం కారణంగా వాతావరణంలో పూర్తిగా పొగవాయువులు కప్పుకున్నాయి. భూమి వేడెక్కింది. వాతావరణంలో ఉష్ణోగ్రత కూడా పెరిగిపోయింది. దీని నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న భారీ జీవులు అన్నీ బ్రతికుండగానే శవమైపోయాయి. కానీ ఏవైతే చిన్న చిన్న జీవులు ఉన్నాయో అవి మాత్రమే బ్రతికిపోయాయి. ఉదాహరణకు మ్యామల్స్. ఇవి ఆ సమయంలో భూమి లోపల నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అందుకే ఆ ఆస్టెరాయిడ్ భారీ నుండి ఇవి తప్పించుకున్నాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. దీని తర్వాత షాక్ వేవ్స్, హీట్ పల్స్లు వచ్చాయి. 1000 కిలోమీటర్ల వరకు ఉన్న అడవులన్నీ తగలబడిపోయాయి. పెద్ద పెద్ద సునామీలు ఏర్పడ్డాయి. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం 2 కిలోమీటర్ల పొడవు గల సునామీలు వచ్చి ఉండవచ్చు. వాల్కానిక్ ఇరప్షన్స్, యాసిడ్ రెయిన్స్ మరియు భూకంపాలు రావడం మొదలయ్యాయి. గాలిలో ఏవైతే డస్ట్ పార్టికల్స్ ఉంటాయో అవి వాతావరణంలో పూర్తిగా స్ప్రెడ్ అవ్వడం వల్ల భూమి నల్లటి పొగవాయువులతో నిండిపోతుంది. సంవత్సరం పాటు భూమిపై సన్ రేస్ పూర్తిగా బ్లాక్ అయిపోతాయి. దీని కారణంగా ప్లానెట్ పై న్యూక్లియర్ వింటర్ మొదలవుతుంది. ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతుంది. అంచనాల ప్రకారం 3 సంవత్సరాల వరకు ఈ ఫ్రీజింగ్ టెంపరేచర్ కొనసాగింది. అది ఎన్నో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ని బలి తీసుకుంది. ఎందుకంటే 1 సంవత్సరం పాటు సన్ రైజ్ భూమిపై పడక ఫోటోసింథసిస్ జరగక ప్లాంట్స్ అన్నీ చనిపోయాయి. ప్లాంట్స్ చనిపోవడం వల్ల ఫుడ్ దొరకక హెర్బివోరస్ యానిమల్స్ చనిపోతాయి. హెర్బివోరస్ చనిపోయిన తర్వాత ఫుడ్ దొరకక కార్నివోరస్ యానిమల్స్ కూడా చనిపోతాయి. కానీ అన్ని పరిస్థితులను తట్టుకొని బ్రతికిన జీవులు ఏవైనా ఉన్నాయా అంటే అవి కేవలం ఓమ్నివోరస్లు మాత్రమే. అంటే మ్యామల్స్, లిజర్డ్స్, టర్టల్స్ మరియు బర్డ్స్ లాంటివి. ఈ జంతువులు సజీవంగా ఎందుకు ఉన్నాయి అంటే ఇవి స్కావెంజర్స్ లాగా జీవించగలవు. ఇవి చనిపోయిన డైనోసార్ల నుండి పెరిగే కొన్ని ఫంగస్లను మరియు డికేయింగ్ ప్లాంట్స్ మ్యాటర్లను ఆహారంగా తీసుకునేవి. ఆ ఆస్టెరాయిడ్ ప్రభావం కార్బోనేట్ రాక్స్ ని కూడా నాశనం చేసింది. మరోసారి కార్బన్ డయాక్సైడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్లు వాతావరణంలోకి విడుదలయ్యాయి. మరికొన్ని వేల సంవత్సరాల వరకు భూమిపై సన్లైట్ చాలా తక్కువగా ఉండేది. దీని కారణంగా భూమిపై యాసిడ్ రెయిన్స్ పడుతూ ఉండేవి. ఎప్పుడైతే న్యూక్లియర్ వింటర్ ముగుస్తుందో అప్పుడు అట్మాస్ఫియర్లో ఉన్న డస్ట్ సెటిల్ డౌన్ అయిపోతుంది.
భూమిపై మళ్ళీ సన్లైట్ రావడం మొదలవుతుంది. ఒకసారి మీరే ఆలోచించండి, ఒక్క ఆస్టిరాయిడ్ భూమి యొక్క వేల సంవత్సరాల చరిత్రను మార్చేసింది. అన్ని పీరియడ్స్ ఎండ్ అయిపోయిన తర్వాత మనం కొన్ని మినహాయింపులను విస్మరిస్తే 4 కాళ్ల జీవులు ఏవైతే 25 కిలోల కంటే ఎక్కువ బరువుని కలిగి ఉన్నాయో అవి ఈ సంఘటన నుండి తప్పించుకోలేకపోయాయి. టెర్రెస్ట్రియల్ డైనోసార్స్లు అన్నీ అంతరించిపోయాయి. దానితో పాటు ఈ భూమిపై ఉన్న ప్లాంట్స్ మరియు యానిమల్స్ జాతులలో 75% కన్నా ఎక్కువ జాతులు ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఈ విధంగా ఈ క్రెటేషియస్ పీరియడ్ ముగిసిపోతుంది. తరువాత పాలియోజిన్ పీరియడ్ ప్రారంభమవుతుంది. ఈ పీరియడ్ మిగిలిన వేరే జీవులకు ఎవాల్వ్ అవ్వడానికి ఒక సువర్ణ అవకాశాన్ని ఇస్తుంది. 170 మిలియన్ సంవత్సరాల వరకు భూమిని పాలించిన డైనోసార్లు పూర్తిగా అంతరించిపోయాయి. కాబట్టి వేరే జీవులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవాలి. మన మానవులైతే ఈ ఆస్టిరాయిడ్కి రుణపడి ఉండాలి. ఎందుకంటే డైనోసార్లు చనిపోయిన తర్వాత మ్యామల్స్ ఎవల్యూషన్కి ఈ ఆస్టిరాయిడ్ ఎంతగానో ఉపయోగపడింది. అప్పటి వరకు ఒకలాగా ఉన్న ఫుడ్ చైన్ ఈ ఆస్టిరాయిడ్ ప్రభావం తర్వాత పూర్తిగా మారిపోయింది. ఈ పీరియడ్లో హార్స్, వేల్స్, బ్యాట్స్, ప్రైమేట్స్, స్నేక్స్ మరియు స్మాల్ లిజర్డ్స్లో ఎవల్యూషన్ వేగంగా జరిగింది. మరి డైనోసార్లు పూర్తిగా అంతరించిపోయాయా అంటే కేవలం గాలిలో ఎగిరే ఫ్లయింగ్ డైనోసార్స్ మాత్రమే మిగిలాయి. అవి మెల్లమెల్లగా ఎవల్యూషన్లో భాగంగా బర్డ్స్ లాగా ఎవాల్వ్ అయి పిచ్చుకలుగా మారిపోయాయి. ఈరోజు మనం చూస్తున్న ఈ పిచ్చుకలు అన్నీ ఆ రోజు ఫ్లయింగ్ డైనోసార్స్ జాతికి చెందినవి. శాస్త్రవేత్తల ప్రకారం డైనోసార్లు మరియు పక్షులు ఒకే జాతికి చెందినవి. స్పెసిఫిక్ గా చెప్పాలంటే డైనోసార్లు కోడి మరియు ఆస్ట్రిచెస్ యొక్క యాన్సెస్టర్స్. వీటికి డైనోసార్స్ కి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. అంతేకాకుండా మోస్ట్ డెడ్లియెస్ట్ డైనోసార్ అయినటువంటి టీరెక్స్ కూడా ఈరోజు మనం కేఎఫ్సిగా తినే కోడికి అత్యంత సన్నిహితమైన యాన్సెస్టర్. ఈ ఆస్టరాయిడ్ కి సంబంధించిన ఈ అద్భుతమైన కథ విన్న తర్వాత అలాంటిదే ఒక ఆస్టరాయిడ్ వచ్చి ఇప్పుడు ఈ గ్రహాన్ని ఢీకొంటే ఏం జరుగుతుంది? డైనోసార్ల లాగా మన మనుషులు కూడా అంతరించిపోతారా అంటే ఇది ఖచ్చితంగా ముప్పే. భవిష్యత్తులో ఢీకొనే ఆస్టరాయిడ్స్ ని భూమికి సమీపంలో ఉన్న గ్రహశకలాలని అంటారు. నాసా మరియు ఇతర అంతరిక్ష ఏజెన్సీలు భూమికి సమీపంలో ఉన్న అన్ని గ్రహశకలాలను నిరంతరం ట్రాక్ చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ 2022 నాటికి భూమికి సమీపంలో దాదాపుగా 29,000 గ్రహశకలాలను గుర్తించారు. వీటిలో 900 ఆస్ట్రాయిడ్స్ కి దాదాపుగా 1 కిలోమీటర్ వరకు డయామీటర్ ఉన్నట్లు గుర్తించారు. 1 కిలోమీటర్ అంటే ఈ ఆస్టిరాయిడ్స్ చాలా పెద్దవి. కాబట్టి ఇవి భూమికి దగ్గరగా ఉండడం వలన భూమిని ఢీకొనే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ మీరు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం టెక్నాలజీ పరంగా బాగా అభివృద్ధి చెందాం. అందుకే మన భూమిపై వచ్చే ప్రమాదాలను మనం ముందే అంచనా వేయగలుగుతున్నాం. ఒకవేళ ఆస్టెరాయిడ్ నిజంగా భూమి వైపు దూసుకొని వస్తే దాన్ని ఆపడానికి నాసా 2021లో డాట్ స్పేస్ మిషన్ ని లాంచ్ చేసింది. డాట్ అంటే డబుల్ ఆస్టెరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్. వీళ్ళ ప్లాన్ ఏమిటంటే ఏదైనా ఒక స్పేస్ క్రాఫ్ట్ ని మన భూమి వైపుకు దూసుకు వస్తున్న ఆ ఆస్టెరాయిడ్ తో ఢీకొనేలా చేస్తే తద్వారా ఆస్టెరాయిడ్ యొక్క పాత్ ని చేంజ్ చేయవచ్చు. కాబట్టి భవిష్యత్తులో ఏదైనా ఆస్టెరాయిడ్ భూమి వైపుకు దూసుకు వస్తే మనం దాని మార్గాన్ని ఈ విధంగా మార్చవచ్చు. వినడానికి ఇది సైన్స్ ఫిక్షన్ లాగా అనిపించవచ్చు, కానీ ఈ ఐడియా ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయ్యింది. సెప్టెంబర్ 2022లో నాసా ఒక టెస్ట్ వెహికల్ ని లాంచ్ చేసింది. భూమి చుట్టూ తిరుగుతున్న ఒక ఆస్టెరాయిడ్ ని ఢీకొనేలా నాసా ఒక స్పేస్ క్రాఫ్ట్ ని పంపించింది. ఆ స్పేస్ క్రాఫ్ట్ ఆ ఆస్ట్రాయిడ్ ని ఢీకొనడం వల్ల ఆ ఆస్టెరాయిడ్ దాని పాత్ ని మార్చుకుంది. కాబట్టి దాని ఆధారంగా భవిష్యత్తులో భూమి వైపుకు దూసుకు వచ్చే ఆస్టెరాయిడ్స్ పై ఇదే ప్లాన్ ని అమలు చేయవచ్చు. అయితే ప్రమాదం ఏమీ లేదని కాదు, మనుషులే ఇక్కడ ప్రమాదం. ఈ బిగ్గెస్ట్ మాస్ ఎక్స్టింక్షన్ ని 5th ఎక్స్టింక్షన్ ఈవెంట్ గా పిలుస్తారు. శాస్త్రవేత్తల నమ్మకాల ప్రకారం 6th ఎక్స్టింక్షన్ ఈవెంట్ ఇప్పటికే ప్రారంభమయ్యింది. ఇది అగ్నిపర్వతం వల్లనో లేదా గ్రహశకలం వల్లనో లేదా భూకంపాల వల్లనో కాదు, మానవుడి వల్ల.
దీనికి హోలోసీన్ ఎక్స్టింక్షన్ ఈవెంట్ అని పేరు పెట్టారు. కాబట్టి రాబోయే రోజుల్లో భూమి ఎలా ఉండబోతుంది, మానవులు ఎలా ఉండబోతున్నారు, మానవుల వల్ల భూమికి జరిగే నష్టాల గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.